ఒక ఊరిలో ముగ్గురు అక్కా చెల్లెలు ఉండేవారు. వాళ్ళలో ఫస్ట్ అమ్మాయి సుమిత్ర, రెండవ అమ్మాయి సుచిత్ర, మూడవ అమ్మాయి సుస్మిత. సుమిత్ర 8th క్లాస్, సుచిత్ర 6th క్లాస్, సుస్మిత 4th క్లాస్. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఏ పని ఇచ్చినా చిటికలో చేసేస్తారు. చదువులోనూ ఫస్ట్, ఆటపాటలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. అయితే ముగ్గురులో అందరికన్నా ఎక్కువ తెలివైనది, పెంకిది మరియు అల్లరిది రెండవ కూతురు సుచిత్ర. తను ఏ పని చేయాలన్నా ఒక ప్లాన్ వేసి దాని ప్రకారమే చేసేస్తుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని తాపత్రయపడుతుంది. ఏ ప్రాబ్లం అయినా చిటికలో సాల్వ్ చేసేస్తుంది, కంగారు పడదు. అయితే ఈ విషయంలో మిగతా ఇద్దరు అక్కా చెల్లెలకు గొడవ వచ్చేది. ఆర్గ్యుమెంట్ కూడా చేసుకునేవారు. పేరెంట్స్ వచ్చి కాంప్రమైజ్ చేసేవారు. తండ్రికి ముగ్గురు కూతుళ్ళు అంటే చాలా ప్రాణంగా చూసేవారు. తండ్రి పేరు రమణ. ముగ్గురు ఒకే రకం డ్రెస్సులు కొనేవారు. నా బంగారు తల్లులు అంటూ ముద్దాడేవారు. అమ్మ రాణి తన పని తాను చేసుకునేది. ముగ్గురు ఆడపిల్లలను చూసుకోవడం, వాళ్ళకి కావాల్సినవి వండి పెట్టడం, సాయంకాలం అయితే చదివించడం సరిపోయేది. అత్తగారు కూడా ఉండేవారు. రాత్రి అయితే ముగ్గురు కలిసి వాళ్ళ నానమ్మను ఆట పట్టించి అల్లరి చేసేవారు. వాళ్ళ మాటలకు నానమ్మ ఆనందంగా ఉండేది. ఇల్లంతా సందడే సందడి. ఇలా ఉండగా ఒకరోజు రమణ ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వస్తారు. భార్య రాణితో, నాకు వర్క్ ఉంది, ఒక కప్పు కాఫీ పట్టుకొనిరా అని చెప్పి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చేసుకుంటాడు. భార్య రాణి ఇచ్చిన కాఫీ తాగుతూ పిల్లలు ఏరి అని అడుగుతారు. అప్పుడు రాణి డాన్స్ క్లాస్కి వెళ్ళారు అని సమాధానం ఇచ్చింది. రమణ ఆఫీస్ వర్క్ చేసుకోవడం మళ్ళీ మొదలుపెట్టాడు. రాత్రి 8 గంటలు అయింది. పిల్లలకి అత్తగారికి భోజనం వడ్డించింది రాణి. తర్వాత రాణి రమణ ఇద్దరు తినేశారు. ముగ్గురు హాల్లో కూర్చొని చదువుకుంటున్నారు. ఇంతలో రమణ ఇక్కడే ఉండాలి ఎక్కడో పడిపోయిందని మరి కంగారుగా అరుస్తూ హడావిడి చేస్తున్నాడు. తన గది నుండి అమ్మ రాణి కూడా హడావిడిగా వెతుకుతుంది. ఏమైందమ్మా అని పెద్ద కూతురు అడిగింది. నాన్నగారి ఉంగరం కనపడడం లేదు, అదే వెతుకుతున్నాము అంది. అయ్యో అలాగా అంటూ చెల్లి, ఇద్దరూ రండి వెతుకుదాము అంది సుమిత్ర. వెంటనే మూడో అమ్మాయి సుస్మిత అక్కల మాట విని వెతకడం మొదలుపెట్టింది. రెండవ కూతురు సుచిత్ర తన స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళు చేస్తున్న హడావిడి అంతా చూస్తుంది. ఇంతలో నానమ్మ, అయ్యో ఉంగరం కనబడడం లేదా, అది మీ నాన్నగారి జ్ఞాపకం, ఏం చెయ్యాలి అంటూ బోరుమని ఏడవడం మొదలుపెట్టింది. ఊరుకో అమ్మ, దొరుకుతుంది లేవే, కంగారు పడకు అని రమణ అమ్మతో అంటాడు. అమ్మ రాణి సుచిత్ర వైపు చూస్తూ, అందరూ ఇల్లంతా వెతుకుతున్నాము, నీకు బాధ్యతే లేనట్లు అక్కడే కూర్చున్నావు ఏమిటి అని కోప్పడింది. అప్పుడు అమ్మ, మీరంతా వెతుకుతున్నారు కదా, నేనెందుకో అని కూర్చున్నాను అంది. ఆ సమాధానం విన్న రాణికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అక్కా చెల్లిని చూసి నేర్చుకో అంటూ కేకలు వేసింది. ఇంతలో సుచిత్ర తండ్రి దగ్గరకు వచ్చింది. నాన్నగారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం చెప్పండి. చిరాగ్గా ఇప్పుడా అన్నాడు రమణ. అవును అంది కూతురు. మీరు ఇచ్చే సమాధానం బట్టి ఉంగరం దొరుకుతుంది అంది. అందరూ సుచిత్ర ఒక్కసారి చూశారు. సరే మొదలుపెట్టు, ఇంకా నీ కేబీసీ ప్రశ్నలు. సాయంకాలం మీరు ఎక్కడ కూర్చొని పని చేసుకున్నారు అని అడిగింది. హాల్లో నా టేబుల్ దగ్గర అని చెప్తాడు తండ్రి. ఇంకా అయితే ఉంగరం దొరికినట్లే అంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు సుచిత్రాని. ఏమీ లేదు నాన్నగారు, మీకు వర్క్ చేస్తున్నటప్పుడు చేతికి ఉన్న ఉంగరం తీస్తూ ఉండడం అలవాటు కదా, అలా అప్పుడు అది టేబుల్ క్రింద పడిపోయి ఉంటుంది అని చెప్పింది సుచిత్ర. అమ్మ నా బంగారు తల్లివే అంటూ అమ్మ అందరూ కలిసి టేబుల్ క్రింద వెతకడం మొదలుపెట్టారు. అక్కడ ఉంగరం లేదు. కోపంగా చూసింది అమ్మ సుచిత్రాని. ఇంతలో ఆలోచనలో పడింది సుచిత్ర. ఇప్పుడు దొరుకుతుంది ఉంగరం అంది చిటిక వేస్తూ. ఎక్కడ కంగారుగా అడిగాడు తండ్రి. చేతి నుండి జారిన ఉంగరం టేబుల్ క్రింద లేకపోతే అది దొర్లి ప్రక్కన ఉన్న సోఫా సెట్ కింద పడిపోయి ఉండొచ్చు, ఖచ్చితంగా దొరుకుతుంది, నా గెస్ కరెక్ట్ అంది గట్టిగా సుచిత్ర.
అందరూ కలిసి సోఫా క్రింద టార్చ్ పెట్టి వెతకడం మొదలుపెట్టారు. ఇంత ఆశ్చర్యంగా సుచిత్ర చెప్పినట్లుగానే ఉంగరం సోఫా కింద ఉంది. అందరూ వావ్, నీ తెలివితేటలకు అన్నీ సూపర్ అని పొగిడారు. అక్క సుమిత్ర చెల్లిని ఎత్తుకొని గిరగిరా తిప్పి మా డిటెక్టివ్ సిస్టర్ అంటూ ముద్దు పెట్టుకుంది. నాన్న అయితే అంతా నా తెలివితేటలే వచ్చాయి నీకు అంటూ తల మీద ముద్దుగా మొట్టికాయ వేశారు. ఆ మాటలు విని అందరూ పగలబడి నవ్వారు.